90% నిధులు కేంద్ర ప్రభుత్వం వెంటనే కేటాయించాలి. కరువు పనికి 90% నిధులు కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. విజయఆర్ రామ్జీ పేరును వెంటనే రద్దు చేయాలి. ఉపాధి పనికి విజయఆర్ రామ్జీ పేరు వెంటనే రద్దు చేయాలి. కరువు పనికి విజయఆర్ రామ్జీ పేరును వెంటనే రద్దు చేయాలి. విజయఆర్ రామ్జీ పేరును వెంటనే కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం 90% నిధులు వెంటనే కేటాయించాలి. కరువు పనికి కేంద్ర ప్రభుత్వం 90% నిధులు వెంటనే కేటాయించాలి. కరువు పనికి 90% నిధులు వెంటనే కేటాయించాలి. కరువు పనికి 90% ధర్నా చేయడం సందర్భంగా మరి వ్యవసాయ కార్మిక సంఘము భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలోన చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనండి జిల్లా కార్మిక సభ్యులు రంగన్న గారికి, మండల గారి శ్రీరాములు గారికి, మరి అమాలి ప్రజా సంఘాల నాయకులకు, ఏఎస్ఎఫ్ నాయకులకు, విద్యార్థి విజయ సంఘాల నాయకులకు, రైతు సంఘ నాయకులకు అందరికీ నా పేరు ధన్యవాదాలు తెలుస్తున్నాను. మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వము మరి మన ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరు మీద కేటాయించడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన ఉద్దేశపూర్వకంగా ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా గాంధీజీ పేరు తీసేసి రామ్జీ పేరుని అంటే గాడ్సే సంబంధించిన వాళ్ళ పేరునే పెట్టాలని పార్లమెంట్లో అడ్డంగా తీర్మానం చేయడం జరిగింది. ఇది ఇట్లా తీర్మానం చేయడం మంచి పద్ధతిగా పేర్లు వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని పెట్టడం చాలా దుర్మార్గమైన పని. కాబట్టి ఆ పేరును వెంటనే తొలగించి యథావిధంగా జాతీయ ఉపాధి హామీ పథకానికి జాతీయ మహాత్మా గాంధీ పేరు పెట్టాలా, అట్లాగే కొనసాగించాలా. మరి అట్లాగే కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు తూర్పుడుతుంది నిధుల్ని జాతీయ ఉపాధి హామీ పథకానికి డబ్బులు 90% నిధులు కేటాయించాల్సి పోయి ఇప్పుడు 60% తగ్గించాలని మరి కేంద్రం కుట్రపూడుతుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి అన్ని అధికారుల ఆఫీసు ముందు ధర్నా చేసి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము దాన్ని రామ్జీ పేరుని తొలగించి పాత పేరు గాంధీజీ పేరుని కేటాయించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం అధ్యక్షుడు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుస్తున్నాను. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనికి సంబంధించి ఆ పేరును పూర్తి స్థాయిలో తొలగించి ఎవరైతే గాంధీని చంపినటువంటి గాడ్సే పేరు కలిసేటట్టు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు కాళ్ళు మొక్కినటువంటి వాళ్ళకు ఊడిగా చేసినటువంటి సావుకర్ ఆయన పేరు కలిసి వచ్చేటట్లు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పని తీసేసి విబిజీ రామ్జీ అనే పేరుతో ఇవాళ మన పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా కమ్యూనిస్టులుగాను, ప్రజాస్వామ్యవాదులుగాను, లౌకిక శక్తులుగాను అందరూ కూడా మేధావులు కూడా పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అదే పద్ధతిలోనే ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని ఆ పేరును యథావిధిగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పని చట్టాన్ని కొనసాగించాలని చెప్పి ఆ పేరును మండల కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమంకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమం అధ్యక్షులు మదిరెడ్డి నాయుడు గారికి, అదేవిధంగా మండల కార్యదర్శి శ్రీరాములు గారికి, ఈ ధర్నాలో పాల్గొన్న సిపిఐ సీనియర్ నాయకులు నరసన్న గారికి, లింగన్న గారికి, అదేవిధంగా సీనన్న గారికి, యూనుస్ గారికి, ఏఎస్ఎఫ్ నాయకులు సుధాకర్ గారికి, విద్యార్థి మిత్రులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే 2004 ఫిబ్రవరి 2వ తేదీన ఈ యొక్క అనంతపూర్ జిల్లాకు సంబంధించి కరువు కాటకాలకు ఓ పక్క పల్లెలు మొత్తం కూడా కాలైపోతే రైతులు తినడానికి తిండి దొరక్క వలసలు విపరీతమైనటువంటి పెరుగుతున్నటువంటి తరుణంలోనే అప్పట్లో పార్లమెంట్లో 2003, 2002 మధ్యకాలంలో యూపీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో దేశాన్ని పాలిస్తున్నటువంటి తరుణంలోనే కమ్యూనిస్టులు 60 మంది ఎంపీలు కాంగ్రెస్తో జతగట్టి గ్రామీణ ఉపాధి హామీ పని తీసుకురావాలని చెప్పి పార్లమెంట్లో పెద్ద ఎత్తున పోరాటం చేసి తీసుకురావడం జరిగింది. ఆ చేసినటువంటి తరుణంలోనే చాలా మంది గ్రామాల్లో కరువు పనిగా ఇవాళ చలమణి అవుతూ చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. కనీసం తినడానికి తిండి, కనీసం దాదాపు 100 రోజులు పని కల్పిస్తూ కరువు టైంలో వలసలను అరకట్టి ఆ ఊర్లోనే పనిచేయడానికి ఉపయోగపడుతున్నటువంటి ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ చట్టం పేరుని రద్దు చేయాలని చెప్పే ఒక కంకణం కట్టుకుని మొత్తం కూడా గాంధీ పేరు మీద ఉన్నటువంటి ఈ చట్టాన్ని ఈ యొక్క పేరుని రద్దు చేసి ఇవాళ కేవలం సావుకార్ పేరుతో కొనసాగించడం అంటే చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఈ దేశాన్ని స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహాత్మా గాంధీ గారు పేరును తొలగించడం అంటే ఎంత సిగ్గుచేటని చెప్పి ఇవాళ మేము భావిస్తున్నాం. ఎందుకంటే దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి ఆయన. ఇవాళ దేశ స్వాతంత్ర పోరాటంలో ఎటువంటి పాల్గొన్నటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి పేరుని తీసుకొచ్చి పెడతామంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము భావిస్తాం. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి పనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే 90% గ్రాంట్స్ను నిధులను ఇవ్వడం జరుగుతుంది ఈ పనికి సంబంధించి. అయితే ఈ యొక్క పేరు మార్చడంతో పాటు ఏదైతే 90% నిధులు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం
వాళ్ళ యొక్క మొత్తం కూడా విస్మరించి కేవలం 60% ఇస్తాం, 60% ఇస్తే మిగతా 40% రాష్ట్రాలు వేసుకోవాలని చెప్పే పద్ధతిలో ఇవాళ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అక్కడ ప్రకటించిన బిల్లును పాస్ చేయడం మొత్తం కూడా ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పనినే అయోమయంలో పెట్టే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఇచ్చింది. అంటే ప్రతి సంవత్సరం కూడా మనకి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈ జాతీయ ఉపాధి హామీ పనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు 60% అంటే కేవలం 6,000 కోట్ల రూపాయలు ఇస్తాం, మిగతా 4,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పించుకోండి అనే పద్ధతిలో ఈ కేంద్ర చట్టం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఈ 18 మాసాల్లో 2,73,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు రేపు గ్రామీణ ఉపాధి పనికి 4,000 కోట్లు ఇవ్వండి అంటే ఒక పైస కూడా కేటాయించుకోకుంటున్నటువంటి దుర్మార్గంగా ఉంది. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తాం, అక్కడ పార్లమెంట్ లో బిల్లును పాస్ చేసే సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు, బీజేపీ ఎంపీలు అయితేనేమి, అదేవిధంగా జనసేన ఎంపీలు అయితేనేమి, టీడీపీ ఎంపీలు మీరేమైనా నిద్రపోతున్నారా, లేకుంటే మీరేమైనా గడ్డి పీకుతున్నారా అని చెప్పి ఆ ఎంపీని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ బిల్లు పాస్ కాకున్నట్టు ఆ బిల్లును వ్యతిరేకించాల్సింది పోయి ఇవాళ ఆ బిల్లుకు మీరు ఓట్లేసి మీరు ఆ బిల్లు పాస్ చేపిస్తారంటే మీ అంత ద్రోహులు ఎవరు ఉండరని చెప్పి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము వాళ్ళని కోరుతున్నాం. కాబట్టి తక్షణం ఈ యొక్క బిల్లు మరోసారి వెనక తీసుకుని ఏదైతే 2004 సంబంధించినటువంటి అప్పటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ఈ అనంతపురం జిల్లాలో సర్పంచ్ మండలాల్లో ఉన్నటువంటి గ్రామంలో ఈ పేరు పెట్టి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ పథకాన్ని ఏదే విధంగా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం పైన, ఇటు కుటుంబ ప్రభుత్వం పైన కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇవ్వండి. మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం.